జ్యోతిష్కులలో ఒకరైన వేణుస్వామి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి కామెంట్లు చేయగా ఆ కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సమంతకు క్షమాపణలు చెప్తూ వేణుస్వామి ఈ కామెంట్లు చేయడం కొసమెరుపు. సమంత జాతకం చెప్పడం ద్వారా వేర్వేరు సందర్భాల్లో వేణుస్వామి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అలా సమంత జాతకాన్ని వెల్లడించడం గురించి వేణుస్వామి రియాక్ట్ అయ్యారు. నాతో నీ జాతకం గురించి చెప్పించిన వ్యక్తుల సంస్థల తరపున నేను క్షమాపణలు చెప్తున్నానని వేణుస్వామి అన్నారు. నీ విషయంలో జాలి లేకుండా రాక్షస భావజాలంతో వ్యవహరించిన తెలుగు సమాజం తరపున నన్ను క్షమించమని కోరుతున్నానని వేణుస్వామి పేర్కొన్నారు. సమంతకు జరిగిన నష్టాలన్నీ ఎవరూ పూడ్చలేరని, నేను ధైర్యం చెప్పడం తప్ప నేనేం చేయలేనని వేణుస్వామి అన్నారు. సమంతకు సింపతి వస్తుందని, ప్రజలకు సమంతపై జాలి కలుగుతుందని ఆ సబ్జెక్టును డైవర్ట్ చేయడం కోసం చేసిన కుట్రలో భాగంగా నన్ను తెరపైకి తీసుకువచ్చారని ఆయన తెలిపారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల జాతకాలను వేణుస్వామి తప్పుగా చెప్తున్నారని ఆరోపణలు చేస్తూ సమంతను పూర్తిగా చర్చలో లేకుండా పక్కకు తప్పించారని వేణుస్వామి అన్నారు. ఒక స్త్రీకి జరిగిన నష్టం గురించి చర్చ జరగకుండా ఉండటానికి నన్ను తెలివిగా తెరపైకి తెచ్చారని వేణుస్వామి కామెంట్లు చేశారు. వేణుస్వామి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. వేణుస్వామి చేసిన కామెంట్ల విషయంలో సమంత నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సమంత భారీ సినిమాలతో కెరియర్ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. సమంత మార్కెట్ అంతకంతకు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఈ జీవితంలో పిల్లా పాపలతో చాలా ఆనందంగా నిండు నూరేళ్లు ఉండాలని, నాతో నీ జాతకాన్ని విశ్లేషింపచేసినటువంటి వ్యక్తులు సంస్థలు ఏవైనా గాని వాళ్ల తరపున, అలాగే నీ పట్ల కన్సర్న్ లేకుండా రాక్షస భావజాలంతో బిహేవ్ చేస్తున్నటువంటి తెలుగు సమాజము, తెలుగు ప్రజల తరపున, తెలుగు మీడియా తరపున నన్ను క్షమించమని, వాళ్ల తరపున నన్ను క్షమించమని, ఒక అమ్మాయికి జరిగినటువంటి నష్టాన్ని, ఒక అమ్మాయికి జరిగినటువంటి మానసికమైన నష్టాన్ని, వైవాహిక నష్టాన్ని ఎవరూ పూడ్చలేరు. సో నీకు నేను ఈ మాత్రం ధైర్యం చెప్పడం తప్ప ఇంకా నేనేం చేసేది లేదు తల్లి. నీ జీవితంలో ఇక ముందైనా నువ్వు చాలా బాగుండాలి. నీకున్న మయోసైటిస్ ను అధిగమించాలి. త్వరలోనే నువ్వు కూడా వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ తల్లి.